మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో స్థానికంగా ఉన్న బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఉండి రాష్ట్ర మాల మహానాడు చైర్మన్ అయిన రామోజీ ఇమానుయేల్ గారు వాళ్ళ సభ్యులు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల సమర్పించి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు బ్రెడ్, పండ్లు, పాలు పంచడం జరిగింది. అంబేద్కర్ గారి అభ్యుదయ భావాలు, సిద్ధాంతాలను వివరిస్తూ ఆయన మాటల్లో మనం విందాం. జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి పురస్కరించుకొని జమ్మలమడుగులోని ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు బ్రెడ్లు, పండ్లు పంచడమైంది రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగం ద్వారా ఒక దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి. ఆయనను ఈరోజు ఒక ఇండియానే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆయనను కొనియాడుతున్నాయి. అలాగే ఈ భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం యువతులు అలాగే వృద్ధులు అందరూ ఆయన ఆశయాల్లో, ఆయన అడుగుదాడల్లో నడవాలని రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు భారత రాజ్యాంగాన్ని పెత్తందారులు, పెట్టుబడిదారులు, మనువాదులు కలిసి ఈరోజు విచ్ఛిన్నం చేయాలని కుట్రతో అనేక ప్రయత్నాలు చేసినారు. కానీ అటువంటి ప్రయత్నాలను అంబేద్కర్ వాసులు తిప్పికొట్టినారు. దానికి మా దళిత బడుగు బలహీన వర్గాల తరఫున నేను అందరికీ దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలోనైతేనేమి, దేశంలోనైతేనేమి విచ్ఛిన్నకర శక్తులు దళితులపై దాడులు, మహిళలపై దాడులు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం నిమ్మకు నీరెక్కినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. భారత రాజ్యాంగం ప్రకారము పనిచేయాలని ఈరోజు అధికారులను కూడా కోరుకుంటున్నాము. అలాగే ఏదైతే ఈ దేశానికి దిశ నిర్దేశించిన వ్యక్తి అంబేద్కర్ గారు చేసినారో, అయితే ఆయనను స్మరించుకున్నట చాలా సంతోషకరమైన విషయము. ఈ రాష్ట్ర మాల మహానాడు తరఫున నేను ఒక నేషనల్ ప్రెసిడెంట్గా నా యొక్క ఆశ ఏంటంటే, ఆయన సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ఊపిరి వరకు, ప్రాణం పోయే వరకు ఆయన కోసమే జీవిస్తాను, ఆయన కోసమే మరణిస్తానని రాష్ట్ర మాల మహానాడు తరఫున ఆయన బర్త్డే రోజు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆత్మ ఎక్కడున్నా ఆయన ఆశయాల కోసం పనిచేసే వారి కోసం ఆయన ఆత్మ సంతోషించాలా. కెమెరామెన్ ప్రణయ్తో మీ సురేష్.